ఈ రోజున ఒక విషయంలో మీరు టెన్షన్ పడతారు. ఏమిటి ఆ విషయం? ఏం జరగబోతుంది? గ్రహ గోచర స్థితి మీకు ఏ విధంగా మార్పుదల జరగబోతుందో అన్ని వివరాలు ఒక్కొక్కటిగా వీడియోలో విని తెలుసుకుందాము. శ్రీ షిరిడి సాయిబాబా జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలున్నా జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ పూజ, భార్యాభర్తల పూజ, కుటుంబం పూజ, పెళ్లి, వ్యాపారం పూజ, సంతానం లేకపోవడం, నమ్మిన వారు రాకపోవడం, అనుకున్న పనులు కాకపోవడం, డబ్బు, వ్యవసాయం పూజ, కోర్టు సమస్యలు, స్త్రీ పురుష వశీకరణ పూజ, ఇంకా ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా, పర్సనల్ సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును. పూజలు చేయబడును. వాట్సాప్ లేదా ఫోన్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 9515466718. వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం ఏ మాత్రం లేకుండా వీడియోలోకి అయితే వచ్చేద్దాము. ఈ మధ్య కాలంలో మనలో చాలా మంది కూడా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. ఎందుకంటే జీవితానికి డబ్బు అనేది చాలా నిత్య వనరుగా మారిపోయింది. తిండికి, పిల్లల చదువులకు, అనారోగ్య సమస్యలకు, కట్టుకునే బట్టల వరకు ఇలా చెప్పుకుంటూ పోతే ఇంటి ఖర్చులకు ప్రతి ఒక్క విషయానికి ధనం అనేది అవసరపడుతుంది. ఎంత కష్టపడినా, ముఖ్యంగా ఈ రాశి వారు ఎన్నో రకాల ఆకస్మిక ఇబ్బందులు పడుతున్నారు. అయినప్పటికీ ఎంత కష్టపడ్డా ఆకస్మిక కారణాల వల్ల ఈ రాశి వారు అప్పులు చేసుకోవాల్సిన పరిస్థితి, అప్పులు తీరక అవమానపడే పరిస్థితుల్లో ఉన్నారు. కొన్నాళ్లుగా ఇలాగే జరుగుతుంది. ఎంతో కష్టపడుతున్నారు, భగవంతుణ్ణి వేడుకుంటున్నారు, ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా కూడా ఏ ప్రయోజనం దక్కడం లేదు. ఇదంతా మీకు ఎందుకు జరుగుతుంది అని అంటే గ్రహస్థితి అండి. మీ యొక్క గ్రహస్థితి మీ యొక్క మార్పులకు కారణము. అయితే ఈ రోజున మాత్రం తప్పక ఒక విషయంలో టెన్షన్ పడతారు. నిరాశ, నిస్పృహలు మిమ్మల్ని ఆవహించే తరుణమండి. జాగ్రత్త పడండి. మీరు చేసిన అప్పుల విషయంలో. అవునండి, మేము చెప్పేది నిజమే. మీ యొక్క ఆర్థిక విషయాల్లో ఒక విధంగా టెన్షన్ వస్తుంది. మీ యొక్క ఆదాయ వనరు ఆగిపోవడము, అధిక ఆదాయ వనరు కోసం చేసిన ప్రయత్నంలో నష్టం కలగడం, అది వ్యాపారం కావచ్చు, వేరే ఉద్యోగం కోసం మీరు పెట్టిన ధనం కావచ్చు, వెచ్చించిన సమయం కావచ్చు, మీ పరువు ప్రతిష్టలకు కూడా కాస్త భంగం కలగొచ్చు. ఇదంతా కూడా త్వరగా ఈ రోజు జరిగిపోతుంది. మిమ్మల్ని మీరు క్షమించుకోలేనంత సమయం కూడా రావచ్చు. మీరు తల పట్టుకుంటారు. ఏం చేయాలో అర్థం కాదు. మీ చుట్టూ ఉన్న వారి యొక్క విమర్శన బాణాలు మిమ్మల్ని తాకుతాయి. మీరు జాగ్రత్తగా ఉండండి. ఈ సమయంలోనే కొంచెం మీరు నచ్చిన వారితో సమయాన్ని గడపండి. అలాగే ఈ ఒక చిన్న పరిహారం కూడా చేసుకోండి. ఏదైనా శుక్రవారం తిథి నాడు సాయంత్రం వేళల్లో ఈ యొక్క పరిహారం చేయండి. ఇలా చేస్తే బాగుంటుంది. కావున మీరు ఏమిటంటే గనక నమ్మకంతో ఈ శుక్రవారం తేదీ నాడు ఉదయం నిద్రలేవగానే 2 అరచేతులు దగ్గరగా చేసి చేతులను కళ్లకు అద్దుకొని అరచేతులు చూసుకున్నట్లయితే విష్ణుమూర్తి, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ధన నష్టం జరగకుండా ఉంటుందంటూ పండితులు చెప్తున్నారు. అలాగే శుక్రవారం తేదీ నాడు పీచు తీసిన కొబ్బరికాయకు కుంకుమ బొట్టు పెట్టి మనస్ఫూర్తిగా లక్ష్మీదేవికి మొక్కి అప్పులు బద్దలు కావాలి అని మీరు పారే నీటిలో ఈ యొక్క కొబ్బరికాయ జారవిడచ్చండి. అనుకున్న కోరిక నెరవేరుతుంది. అలాగే ఈ రోజున ఏ చిన్న విషయమైనా కూడా ఎవరికీ చెప్పొద్దు. మీ మనసులోనే ప్రతి విషయాన్ని దాచుకోండి. కుటుంబ సభ్యుల యొక్క మద్దతు దక్కకపోయినా మీరు ఏమాత్రం నిరుత్సాహపడవద్దు. నిత్యము ఇష్టదైవ నామస్మరణ చేసుకోండి. అంతా మంచి జరుగుతుంది.